అప్పుడు తన కొడుకు లోపలికి రావడం చూసిన మంజు వెంటనే తన తెలివిని వాడి, ఇంకా కొంచెం పైకి వినయ్, ఈ చక్కెర డబ్బా అందడం లేదు, ఇంకొంచెం పైకి లేపు అంటుంది. వినయ్కి ఏమర్థం కాలేదు. అప్పుడు ముందర ఉన్న ప్లేట్తో తన కొడుకుని చూసి అర్థం చేసుకొని మంజుని పైకెత్తి హెల్ప్ చేస్తున్నట్లు చేశాడు. అప్పుడు మణి వచ్చి, అమ్మా ఈరోజు స్కూల్ లేదంట అని చెప్పాడు. తర్వాత వినయ్ వైపు చూసి, బాబాయ్ సినిమాకి వెళ్దాం అని ముద్దుగా అడిగాడు. సరేరా నువ్వు అక్క రెడీ అవ్వండి అని చెప్పి వాణ్ణి బయటికి పంపేసి వెనుకకు తిరిగి మంజుకి కిస్ ఇచ్చి, నీ సంగతి థియేటర్లో ఉంది అని చెప్పి రూంలోకి వెళ్ళాడు. ప్రసాద్కి ఆఫీస్లో మీటింగ్ ఉందని రాను అని చెప్పాడు. అదే మాకు కావాలి అని మనసులో అనుకున్నారిద్దరు. థియేటర్కి వెళితే హౌస్ ఫుల్ బోర్డు కనిపించింది. ఏంటబ్బా థియేటర్లో ఒక్కరు లేరు, కానీ హౌస్ ఫుల్ బోర్డు అని ఆలోచిస్తున్నారు వినయ్ మంజు. అప్పుడే వాళ్ళ పక్క నుంచి ఒక బెంచ్ కారు వచ్చి ఆగింది. దాంట్లో నుంచి ఆర్మనీ సూట్తో, రేబాన్ కూలింగ్ గ్లాసెస్తో 6 అడుగుల 2 అంగుళాల ఉన్న ఒకతను దిగాడు. అతన్ని చూడగానే ఏమున్నాడ్రా బాబు అని మనసులో అనుకుంది మంజు. అదే కారు ఇంకో పక్క నుంచి కమల దిగింది. దిగిన వెంటనే మంజుని చూసింది. కమల వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి మంజుని కౌగిలించుకుంది. ఏంటి ఇక్కడ సినిమాకా అని అడిగింది కమల. అవునే, ఈరోజు పిల్లలకు హాలిడే అని వచ్చాం, కానీ థియేటర్ ఫుల్ అంటూ కొంచెం డిసప్పాయింట్గా చెప్పింది మంజు. హే, థియేటర్ బుక్ చేసింది నేనే, మీరు రండి అని మంజు చేయి పట్టుకొని తన మొగుడు దగ్గరికి తీసుకొని వెళ్ళింది. అర్జున్ తను నా ఫ్రెండ్, తన ఫ్యామిలీతో వచ్చింది, వాళ్ళని మనతో తీసుకొని వెళ్దాం అని చెప్పింది కమల. అర్జున్ తన ఫోన్ కట్ చేసి, సూపర్ డార్లింగ్, యాక్చువల్లీ నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి అంటూ చెప్పి కారెక్కి రిటర్న్ వెళ్ళిపోయాడు. కానీ అతని రూపం మంజు కళ్ళ ముందే ఉంది. అప్పుడు తట్టి పిలవడంతో ఈ లోకంలోకి వచ్చింది మంజు. హే ఏంటే నా మొగుడు అలా చూస్తున్నావు, నా మొగుడు నాకే అని చెప్పింది కమల. అది కాదు, వేరే ఏదో ఆలోచిస్తున్నానని చెప్పింది మంజు. సరే కానీ నీ మరిదిని నా పక్క సీట్లో కూర్చోపెట్టు అని అడిగింది కమల. దాని మాటలకు షాక్ అయిన మంజు తర్వాత సరే అంది. అందరూ థియేటర్ లోపలికి వెళ్ళాక పిల్లలు థియేటర్ ఖాళీగా ఉండేసరికి ఎక్కడ పడితే అక్కడ కూర్చున్నారు. వినయ్ మంజు కమల మధ్యలో కూర్చున్నాడు. సినిమా స్టార్ట్ అయింది. కమల ఎడమవైపు నుంచి తన కాళ్లతో వినయ్ కాళ్ళుని రుద్దటం మొదలుపెట్టింది. షాక్ అయిన వినయ్ వెంటనే కాళ్ళు సైడ్కి జరిపాడు. అయినా కూడా మళ్ళీ కమల అలాగే చేసింది. దాంతో వినయ్ కొంచెం ధైర్యం తెచ్చుకొని కమల పైన చేయి వేశాడు. ఇటువైపు మంజు పైన కూడా చేయి వేశాడు. అప్పుడు 2 చేతులు తన పైన పాకడం తెలుస్తుంది వినయ్కి. అంతే, కమల మంజు వైపు చూస్తూ బాత్రూమ్ అని సైగ చేసింది. అంతే, ముగ్గురు బాత్రూంలోకి వెళ్ళారు. లోపలికి వెళ్ళగానే కమల వినయ్ని హక్ చేసుకుంది. మంజు కూడా వెనుక నుంచి వినయ్ని హక్ చేసుకుంది. అలా ఒక అరగంట సాగింది వాళ్ళ సరసం. తర్వాత కమల అనింది, ఒసే నేను నీ మరిదిని నాతో ఒక 2 వారాలు ఉంచుకుంటా, నెక్స్ట్ వీక్ చెన్నైకి పంపుతావా అని అడిగింది కమల. మంజు వినయ్ వైపు చూసింది. నీ ఇష్టం వదినా అన్నాడు. సరే అని నవ్వుతూ తలూపింది మంజు. అలా కమల మంజు వినయ్ బాగా అలిసిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి సినిమా చూశారు. ఆ తర్వాత అందరూ కలిసి కమలా కార్లో ఒక స్టార్ హోటల్కి లంచ్కి వెళ్ళారు. మంజుకి కమల అదృష్టం చూసి కొంచెం కుళ్ళు మొదలైంది. వినయ్ మంజు పిల్లలు ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నారు. మంజు కమల ఇద్దరు బాత్రూంలోకి వెళ్ళారు. అక్కడ మంజు కమలతో, ఒసేయ్ నాకు నిన్ను చూస్తుంటే సంతోషంగా ఉంది, అలాగే అసూయ కూడా ఉంది అని నిట్టూర్పు విడిచింది మంజు. ఎందుకలా అనిపించింది అని అడిగింది కమల. చిన్నప్పుడు మీ అమ్మ మా ఇంట్లో పనిచేసేది, అలాంటిది ఇప్పుడు నువ్వు బెంచ్ కార్ థియేటర్ మొత్తం బుక్ చేసుకొని సినిమాలు రాసి పెట్టాలి దేనికైనా అని కొంచెం బాధ వ్యక్తం చేసింది మంజు. మంజు బాధ అర్థం చేసుకున్న కమల, అది కాదే, నువ్వు కావాలి అంటే ఇదంతా అనుభవించొచ్చు అని ఆశరేపింది కమల. ఎలాగే అని అడిగింది మంజు. మా కంపెనీలో సెక్రటరీ పోస్టు ఖాళీగా ఉంది, అది నీకు ఇప్పిస్తాను. ఆ జాబ్ నీకు వస్తే నువ్వు నాలాగే లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు, కానీ 3 కండిషన్స్ అని చెప్పింది కమల. ఏంటి అని ఆశగా అడిగింది మంజు. 1, నీ మరిదిని నేను ఎంచుకుంటా. 2, నా మొగుడు ఏం చెప్పినా నువ్వు చెయ్యాలి. 3, నా మొగుడిని మాత్రం వలలో వేసుకోకూడదు అని కండిషన్ పూర్తి చేసింది కమల. సరే అన్నట్లు తలూపింది మంజు. ఆ తర్వాత ఇద్దరు వెళ్ళి అందరితో కలిసి భోజనం చేశారు. అంతా అయిపోయాక కమల మంజుని పక్కకు పిలిచి, మీ పిల్లల్ని మా కారులో ఇంటికి పంపేద్దాం, మన ముగ్గురం నా ఫామ్ హౌస్కి పోదాం అని రెచ్చగొట్టింది కమల. సరే అని తలూపింది మంజు. పిల్లల్ని పిలిచి, నేను ఆంటీ షాపింగ్కి వెళ్తున్నాం, మీరు ఆ కారులో ఇంటికి వెళ్ళండి అని చెప్పి వాళ్ళని పంపేసి వీళ్ళు వేరే కారులో కమల ఫామ్ హౌస్కి వెళ్ళారు. లోపలికి వెళ్ళగానే కమల వినయ్ని సోఫాలోకి తోసి
వినయ్ మీదకి దూకింది కమల. అప్పుడు మంజు వచ్చి వినయ్ తల దగ్గర కూర్చొని కమలకి కిస్ ఇచ్చింది. కమల అలిసిపోయి పక్కకు పడిపోగానే వినయ్ మీదికి దూకింది. ఒక పావుగంట మంజు వినయ్ కూడా అలసిపోయారు. ఆ తర్వాత ముగ్గురు అలాగే వాటేసుకొని పడుకున్నారు. తర్వాత వినయ్ లేచి బాత్రూంలోకి వెళ్ళాడు. అప్పుడు మంజు కమలతో ఇలా అంది. అవునే, నీ మొగుడు నిన్ను సుఖపెట్టడం లేదా? నా మరిది మీద పడింది నీ కన్ను. నా మొగుడికి ఏం తక్కువే, నీ మరిది కన్నా 2 అంగుళాలు ఎక్కువ ఉంటాడు. 38 వయసులో కూడా 6 ప్యాక్ బాడీ మా ఆయనకి. అబ్బా సూపరే ఆయన. నా మరిదికేమైనా తక్కువ? 6 అడుగులతో 6 ప్యాక్ బాడీ ఉంది. హా, ఆ బాడీ కోసమే కదే ఇప్పుడు ఫారిన్లో ఉండే నేను నీ మరిదికి లొంగిపోయింది. అది సరే కానీ మరి నీ మొగుడు నిన్ను అంత సుఖ పెడుతున్నా మరి వీడెందుకే? నా మొగుడికి రోజు కొత్త సరుకు కావాలి. అంటే ఏంటే? వాడికి రోజుకి కొత్త వంటలాగా రోజుకు కొత్త అమ్మాయి కావాలి. ఆ అమ్మాయి నచ్చితే ఎన్ని రోజులైనా సరే అలాగే ఉంటాడు. అందుకే పాత సెక్రటరీని పీకేసింది. అవును, సెక్రటరీ అంటే గుర్తొచ్చింది. నాకు ఇంతకీ ఆ సెక్రటరీ పోస్ట్ కన్ఫామ్ కదా? అది నువ్వు నేను పెట్టిన కండిషన్కి ఒప్పుకుంటే నీకే. ఆ కండిషన్ ఏంటో మళ్ళీ చెప్పవా? సరే, నెంబర్ 1, నీ మరిది నాకు కావాలి. నేను వాణ్ణి ఉంచుకుంటా. అంటే ఎలాగే అంది మంజు. సింపుల్, నాకెప్పుడు మూడొచ్చినా ఏదైనా ట్రిప్కి వెళ్ళినా నాతో రావాలి. నెంబర్ 2, నువ్వు నాకు నా మొగుడికి మీడియాటోల్లాగా ఉండాలి అంది. అంటే అంటే వాడి ప్రోగ్రామ్స్ ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఉందో, ఏ టైంకి ఇంటికి వస్తాడు, ఎప్పుడు ఫారిన్ ట్రిప్కి వెళ్తాడు, ఇవన్నీ నాకు వాడికంటే ముందు తెలియాలి అంది. సరే, ఇంకా మూడోది, నా మొగుడిని నువ్వు ఎప్పుడు టెంప్ట్ చేయకూడదు. వాడేం చెప్పినా నువ్వు చెయ్యాలి. కానీ అది తప్ప నా మొగుడు ఏమడిగినా చెయ్యి. ఇవన్నీ ఓకే అంటే రేపే నీకు జాబ్ ఇంటర్వ్యూ. అంతకంటే ముందు నువ్వు వినయ్ని నాతో చెన్నై పంపితేనే జాబ్ అని కండిషన్ పెట్టింది కమల. మంజు మనసులో ఇప్పుడు వినయ్ని దీంతో చెన్నైకి పంపితే నాకు దీని మొగుడుతో పాటు దీని లైఫ్ స్టైల్ దొరుకుతుంది అని అనుకుంది. ఆ తర్వాత వినయ్ బయటికి రాగానే వినయ్ని పక్కకి తీసుకెళ్లి మొత్తం చెప్పి ఒప్పించింది మంజు. ఆ తర్వాత ముగ్గురు కలిసి కారులో ఇంటికి వెళ్తున్నారు. ఇద్దరి మధ్యలో కూర్చున్నాడు. డ్రైవర్ని ఒక పూల షాప్ దగ్గర కారాపమని చెప్పింది మంజు. ఎందుకే అని అడిగింది కమల. నా మొగుడిని జాబ్ చేయడానికి పర్మిషన్ అడగాలి కదే అని చెప్పింది మంజు. ఆ తర్వాత వినయ్ మంజు ఇంటికెళ్లారు. వినయ్ తన రూమ్లోకి వెళ్ళాడు. మంజు తన మొగుడు దగ్గరికి వెళ్ళి బెడ్ ఎక్కి, ఏవండి, నేను జాబ్ చేద్దామనుకుంటున్నా అని వయ్యారంగా అడిగింది. ఎందుకు లేవే, వద్దు అన్నాడు. శాలరీ 2 లక్షలు అన్నది. వద్దు అన్నాను కదా, వదిలేయి అన్నాడు. మంజు వెంటనే బయటికి వెళ్ళి సోఫాలో కూర్చుంది. అప్పుడు ప్రసాద్ చేసేది లేక ఫ్రిడ్జ్లో బాటిల్ తీసి ఒక పెగ్ వేసి, ఒసే మంజు, ముందు నా సంగతి చూడు, తర్వాత జాబ్కి పోదు అని చెప్పి మంజు మీదికి దూకాడు. ఒక అరగంటకి ఇద్దరు బాగా అలిసిపోయి పడుకున్నారు. అలా మంజు తన మొగుడుతో సోఫాలో ఎంజాయ్ చేయడం మొత్తం లోపల నుంచి చూసిన వినయ్ బయటికి వచ్చి సోఫాలో అలసిపోయి పడి ఉన్న మంజుని అల్లుకున్నాడు. ఎక్కడ తన మొగుడికి దొరికిపోతామో అని భయపడిన మంజు వాణ్ణి తీసుకొని రూమ్లోకి లాక్కొని వెళ్ళి డోర్ బయట నుంచి లాక్ చేసింది.